మనల్ని ఓదార్చడానికి మన మహారాణి అంత దూరం నుండి వచ్చారు. ఆమె అభ్యర్థనను మీరు త్రోసిపుచ్చడాన్ని మేము అనుమతించం. మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వం అన్నారు. ఎటువైపు వారు స్త్రీలు గాని ఒక్క నిమిషం అయ్యో ముందుకెళ్దాం మనం. అంటే నేను చెప్తాను అక్కడ. ఆ! ఇప్పుడు ఏమైందంటే అడవికి వెళ్ళింది పెద్ద పులి. పులిచ్చి ఆ పిల్లల్ని చంపిందని, ఒక పిల్లాడిని చంపేసింది కదా. ఆ ఊరికి వెళ్ళింది. ఆ పిల్లల ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ పులిని చంపేయాలనుకున్నారు ఉన్నారు. ఆ పిల్లాడి తల్లి బాగా ఏడుస్తుంది. ఆ టైంలో వాళ్ళ కోపం తీర్చడానికి కోసం సీతమ్మ వెళ్ళింది. హనుమాన్ కూడా తీసుకుని పిండి వంటలు చేసుకుని వెళ్ళింది. వెళ్తే అక్కడ అంతా కూడా ఆ ముందు చూసుకోలేదు. తర్వాత వాళ్ళందరూ అయ్యో మహారాణి ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు. మహారాణికి కావాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకని ఏం చేద్దామా అని అనుకుంటున్నారు. మహారాణి ఇప్పుడు మేము ఆ క్రూరాన్ని చంపాల్సిందే కదా, అది అవ్వలేదు కదా అని వాళ్ళందరూ చూస్తున్నారు అనమాట. మహారాణి గౌరవం లేకపోతే అని చెప్తున్నారు. అది ఏం జరుగుతుందో ఇప్పుడు ఇవాళ మనం చూడాలి. మహారాణి ఎందుకు వచ్చిందని చెబుతుందో ఆ కారణాలని ఇవాళ తెలుసుకుంటాం మనం అనమాట. ఆహ్, మనల్ని ఎటువైపు వారు స్త్రీలు గాని, పురుషులు గాని కదలలేదు. హఠాత్తుగా పిల్లవాడిని కోల్పోయిన స్త్రీ గుడిసె నుంచి బయటికి రావడం మాత చూసింది. ఆమె కలలో నడుస్తున్నట్లుగా వచ్చి మాత పాదాలపై పడింది. మాత ఆమెను సున్నితంగా లేవనెత్తి నెమ్మదిగా "నువ్వు అతనిని చూసావు కదా! రాత్రి కలలో నీ కుమారుడు నీ వద్దకు వచ్చాడు అవునా?" అని సీతామాత అడిగింది. ఆమె తల ఊపింది. "అతను ఏం చెప్పాడు?" "నీ ప్రియమైన కుమారుడు నీకు చెప్పిందంతా ఈ గ్రామస్తులకు చెప్పు" అంది సీతామాత. ఆ, అప్పుడు సీతామాత చెబుతుంది అనమాట. వాళ్ళు ఎవరిని మళ్ళీ పుల్లని సంపద మీరు చంపకుండా వదిలేసి ఒక పిల్లని చంపేస్తే దానికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతుంది, దాన్ని చంపొద్దని చెబుతుంది. అదంతా వింటారు కానీ వాళ్ళకి కోపం వస్తుంది, ఊరుకోరు అనమాట. అది చంపాలని అనుకుంటారు. అప్పుడు అలా కాదు, మేము ఇక్కడి నుంచి కదలలేమని చెప్తారు వాళ్ళ మాతని. అప్పుడు ఏమంటుందంటే ఆ టైంలో ఈమె చెప్పేదంతా వింటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కదలకుండా అంతా ఆమె చెప్పేదంతా వింటున్నారు. ఆ టైంలో హఠాత్తుగా ఆ పిల్లాడిని కోల్పోయి తిరిగి వచ్చేసిందట. వచ్చి గుడిసె నుంచి బయటకు వచ్చేసి మాతను చూసింది. అప్పుడు ఆమెకు ఒక కళ వచ్చిందంట రాత్రిపూట. ఆ కళలో తనకి ఆ కళలోని ఏం కనపడిందంటే ఆ మాత వద్దకు వచ్చేసి ఆ ఒక పిల్లాడు వచ్చి తన పిల్లాడే వచ్చి చూసిందంట కళలో. ఏం చెప్పాడు చెప్పు. అతనేం చెప్పాడు? "నీ ప్రియమైన అతను నన్ను ఇంకెప్పుడూ ఏడవొద్దు" అని చెప్పాడు. అంతేకాదు ఆ ఆడపులిని చంపవద్దని కోరాడు. అది కూడా తన బిడ్డను పోగొట్టుకుంటుంది అని కన్నీళ్లతో చెప్పింది. ఎవరూ ఏమి మాట్లాడలేకపోయారు. చివరికి పెద్దలు వైపు తిరిగి బతిమాలుతూ "మహారాణిని ధిక్కరించవద్దు. నా కుమారుడి కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానంది" ఆ స్త్రీ. అది ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ దాంట్లో కళ్ళలోనే పిల్లాడు తన కొడుకే వచ్చి చెప్పాట. వచ్చి నీకేం కాదు, నువ్వేం వద్దు, నువ్వు కళ్ళ కనిపించి నువ్వు నీకు ఆ, నా పెద్ద ఆ పుల్ని చంపొద్దు అని చెప్పాడట. ఆ, అయితే ఆ గ్రామస్తులకు నువ్వు చెప్పు, మరి నీ జరిగిన కళ్ళ వచ్చినంత చెప్పు అని చెప్తాను సీతమ్మ. అయితే ఆమె వచ్చేసి అక్కడ చెబుతుంది అనమాట. ఇంకెప్పుడు ఏడవద్దు నువ్వు కూడా, మరి ఆ రాత్రి కళ్ళ వచ్చిందంట నువ్వు అలా చెప్పంటే కళ్ళు చెప్పిందంట. ఏమని, నా పిల్లాడు వచ్చాడు, నాకు చెప్పాడు ఆ పులిని చంపొద్దు అని చెప్పాడు కనుక ఆ పులి కూడా తన బిడ్డను పోగొట్టుకుంది కాక ఇక నా బిడ్డను పోగొట్టింది, ఇప్పుడు ఇక నుంచి చంపొద్దు అంటే వాళ్ళని చంపొద్దు, మన కూడా మళ్ళీ ఆ పులి మన కూడా చంపదు, వద్దు ఆ మాట అనొద్దు, ఈ మాట ఖచ్చితంగా మీరు నా కుమారుడు చెప్పిన మాట వినండి. అలాగే మనం ఈ రాణి గారు వచ్చి మహారాణి వచ్చింది కదా, ఆ రాణి గారిని చేయొద్దు అని చెప్పేసి అతను ఏం చెప్పాడు, ఇప్పుడు నాకు చెప్పమని చెప్పింది. అది చెప్పగానే అంతా చెప్పేసి అనమాట. అతను ఇంకెప్పుడు ఏడవద్దని కూడా చెప్పాడు. ఆ పిల్లాడు వచ్చి ఇంకెప్పుడు నువ్వు ఆడవాక, అంతేకాదు ఆ ఆడపిల్లి చంపొద్దని కూడా కోరాడు. తన బిడ్డను పోగొట్టుకుంది కదా అని కన్యలతో చెప్పింది. ఆ పులి చెప్పిందంట, నన్ను చంపొద్దు, నేను నా పిల్లని కూడా పోయాడు కదా అని చెప్పింది. అందుకని ఎప్పుడు ఏం మాట్లాడలేకపోయారు. అప్పుడు చివరిగా పెద్దల వైపు తిరిగి బతిమాలుతూ ఈ మహారాణిని రక్షించండి అని చెప్పింది. మహారాణిని మాట చెప్పాలి వినండి అందరూ, మహారాణిని ధిక్కరించొద్దు, ఆమె చెప్పినట్టు విందాము. నా కుమారుడు కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు కోసం ఇదంతా జరిగింది, కానీ మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తున్నాను కనుక ఈ నా మాటిని ఇంకెవరు కూడా ఆ మహా ఆ పుల్ని చంపొద్దు, మహారాణి మాట వినండి, మాట ధిక్కరించొద్దు అని చెప్పి ఆమె చెప్పిన తల్లి, పిల్లాన్ని పోగొట్టుకున్న తల్లి వచ్చి అందరు ఎదురుకుండా గ్రామస్తులు ఎదురుకుండా చెప్పిందట. గుంపు నెమ్మదిగా చెదిరి ఎవరి గుడిసెల్లోకి వారు వెళ్లారు. వారు వెళ్ళబోయే ముందు మాత వారితో "ఈ అరణ్యంలో శాంతి కొనసాగాలంటే మీ జీవనానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు" అని చెప్పింది గ్రామస్తులకి. కాబట్టి ఏం చెప్పిందంటే ఆ గుంపు అంతా కమ్మదిగా వెళ్ళి వెళ్ళి ఎవరి గుడిసెలో కాళ్ళు వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోయే ముందు చెప్పింది మాత, ఏమని చెప్పింది, ఎరణలో శాంతి కొనాలి,
ఈ అరణ్యం అంతా శాంతిగా ఉండాలి, ఎవరికి కష్టాలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలంటే ఏం చేయాలంటే మీ జీవితానికి ఏం కావాలో అది మాత్రం తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోబోకండి అని చెప్పిందంట. అంటే అనవసరంగా చెట్లు కొట్టడం చేయొద్దు, మీకు ఏం కావాలో అది తీసుకోండి, అంతేగాని ఎక్కువ అనవసరంగా కొట్టడం అనేది చేయకూడదు, అనవసరంగా ప్రకృతికి నష్టం చేయకూడదు అని చెప్పేసి అట్లా చేస్తే మీకు శాంతి ఉంటుందని అమ్మ చెప్పిందట. మహారాణి, అడవి ధ్వంసం చేస్తున్నది మేము కాదు, అయోధ్య నగరం నుంచి వస్తున్నవారు. ఆహారం కోసం వేటాడటం కాక ఉల్లాసం కోసం వేటాడుతున్నారు. ఆ పరిణామాలు మేము అనుభవిస్తున్నాము. వాటిని ఎలా ఆపాలో మాకు తెలియదన్నాడు గ్రామ పెద్ద అది సీతామాతతో. అది గ్రామపతి చెప్పాట. మహారాణి మేం కాదు అడవిని ధ్వంసం చేసేది, అయోధ్య నుంచి వచ్చేవాళ్ళే చేస్తున్నారు. మేము ఆహారం కోసం ఏమైనా మేము వేటాడతాం, కానీ వాళ్ళు ఉల్లాసం కోసం, హ్యాపీగా ఉండడానికి, హ్యాపీనెస్ కోసం వస్తున్నారు వాళ్ళు. వచ్చి మా అయోధ్య నుంచి వచ్చి ఆ పరిమాణాన్ని ఆ మార్పులని మా మీద పడతాయి అనవసరం, మేము అనిపిస్తున్నాం దానికోసం. అందుకని ఇది ఎలా ఆపాలో మాకు తెలియట్లేదు, మీరే మాకు ఏమైనా చెప్పాలని చెప్పేసి గ్రామ పెద్ద అమ్మతో చెప్పాట. ఆమె ఆశ్చర్యపోతూ ఓదార్పుగా చూసింది. ఇది ఒక కొత్త పరిణామం. ఆమె అంతకు ముందు విని ఉండనిది. ఏం చేయాలో నేను చూస్తాను అంది సీతామాత. ఆమె కూడా ఆశ్చర్యపోయింది, ఆమెకే తెలియదు అయోధ్య నుంచి వచ్చి ఇక్కడ వేటాడుతున్నారు సంగతి తెలియదు ఆమె కూడా. అందుకని అయ్యో అవునా, ఇది కొత్త విషయమే, కొత్త మార్పు ఇది తీసుకురావాలి, సరే ఆ విషయం అయితే నేను ఆలోచిస్తాను, నేనేం చేయాలో వాళ్ళు రాకుండా ఉండేట్టు చూసే బాధ్యత నాది, మీరు మాత్రం ఇక్కడ ఏం చేయకండి అని చెప్పి మాతో చెప్పింది వాళ్ళతోటి. ఆమె సెలవు తీసుకోపోయే ముందు ఆ తల్లిని హత్తుకొని ఆమెతో, కొన్ని ఏళ్లలో నీకు మరొక కుమారుడు వస్తాడు. అతను నువ్వు పోగొట్టుకున్న వాని స్థానాన్ని భర్తీ చేయడు. బిడ్డ అనేది భర్తీ చేయగల నిధి కాదు. కానీ అతను నీ జీవితంలోకి ఆనందాన్ని తిరిగి తెస్తాడు. నువ్వు కోల్పోయిన కుమారుడు మరొక నూతన జన్మలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నీ కన్నీరు అతని వెనుకకు లాగుతుంది. అయితే నీ ప్రేమ అతనిని ముందుకు సాగనిస్తుంది. అతనిని అమితమైన ప్రేమతో సాగనంపు. అది ఒక తల్లి తన బిడ్డల ప్రయాణంలో తోడ్పడుతూ పోషించవలసిన పాత్ర. ఆ స్త్రీ తల ఊపి మాతకు గాఢ కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే మాత, హనుమ సెలవు తీసుకున్నారు. ఆమె బయలుదేరే ముందు ఆ తల్లి హత్తుకున్నాను. కొన్ని ఏళ్లలో మరొక ఆ పిల్లని, అంటే పిల్లాడి తల్లిని పోగొట్టుకున్న తల్లి ఉంది కదా, ఆ తల్లిని హత్తుకుని ఆమెతో చెప్పిందంట, కొన్నేళ్లలో నీకు మరొక కొడుకు పుడతాడమ్మా, అయితే నువ్వు పోగొట్టుకున్న కొడుకు ఆ స్థాన్ని భర్తీ చేయడం కాదు, దానికోసం కాదు, కానీ ఓ బిడ్డ పుడతాడు. బిడ్డ అనేది భర్తీ చేయడం ఇది అది కాదు, ఎవరి బిడ్డ అది, ఏ బిడ్డకి ప్రాధాన్యం ఆ బిడ్డకే ఉంటుంది, కానీ అతను నీ జీవితంలోకి వచ్చి నీకు ఆనందాన్ని కలిగజేస్తాడు. ఇతర బిడ్డలా కాదు, జీవితంలో వచ్చి నీకు జీవితాన్ని తిరిగిస్తాడు, నీకు మంచి ఆనందమైన జీవితాన్ని ఇస్తాడు. నువ్వు కోల్పోయిన కుమారుడు మరొక నూతన జన్మకి ఎత్తాడు, వెళ్ళిపోయాడు. నువ్వు కోల్పోయిన కొడుకు ఇప్పుడు ఇక్కడ లేడు, నూతన జన్మ ఎత్తాడు, తన ప్రాణాన్ని తను సాగిస్తున్నాడు. అది వేరు, ఇది వేరు, ఇంకో బిడ్డ నీకు పుట్టాడు అని చెప్పి నీ కన్నీరు అతని వెనుక లాగుతుంది. అయితే నీ ప్రేమ ఉంది చూసావా, ఆ కొడుకు మీద ప్రేమ అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. అందుకని మనం ఎప్పుడు ఎవరినైనా ప్రేమించాలి, కానీ తిట్టడం చేయకూడదు, మంచిగా మనం ప్రేమించాలి. అతన్ని అమితమైన ప్రేమతో సాగనంపమ్మా, నువ్వు కూడా ఇంకా అతను వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిపోయినాన్ని అతను మంచి ప్రేమతో సాగనం అని చెప్పింది. అది ఒక తల్లి తన బిడ్డల ప్రయాణాలు తోడ్పడి పాటించవలసిన. తల్లి పిల్లలు పోతే మనం ఇప్పుడు మాట్లాడతాం, కానీ ప్రతి తల్లి అలా ఉండదు. కానీ జ్ఞానం తెలుసుకుంటే, ఆధ్యాత్మిక జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం వస్తే మాత్రం తల్లి బిడ్డలు పోతే బిడ్డల్ని మంచి ప్రయాణం అవుతుంది, నీ ప్రయాణం ముందు బాగా సాగాలని దీవిస్తుందంట. అలాగే దీవించమని కూడా అని చెప్పింది. ఆ స్త్రీ కూడా అర్థం చేసుకుని తల్లిపై మాతకి నా ఉన్నమ్మ నేను చెప్తానని చెప్పేసి కృతజ్ఞత చెప్పిందంట. నేను అలాగే చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి, నువ్వు వచ్చినందుకు నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పిందంట. వెంటనే మాత కూడా హనుమ మాత ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోయారు అన్నమాట. రథం ఎక్కబోయే ముందు హనుమంతుడు మాతను, మీరు ఆ బాలుని దివ్యలోకాలలో కనుగొన్నారు కదూ అని అడిగాడు. అతను తప్పిపోయాడు, జీవితంలోకి తిరిగి రాలేకపోతున్నాడు. తన తల్లి కన్నీటితో వెనుకకు లాగబడి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. నేను అతనిని ఆమె వద్దకు వెళ్ళి ఆమె బాధను తొలగించమని చెప్పాను. దానివల్ల అతను స్వేచ్ఛగా ముందుకు వెళ్ళగడు. అంతేకాక తనను చంపిన ఆడపులిని రక్షించగలడేమో చూడమన్నాను. అతను అంగీకరించాడు. అతను కూడా ఓ వివేక ఆత్మ. తిరిగి మంచి జన్మ తీసుకుంటాడంది సీతామాత. అది అది రథం ఎక్కువ ముందు హనుమంతుడు అడిగాట అమ్మని, అమ్మ నువ్వు చూసావు కదా బాలుని అని. ఆ దివ్యలోకాల్లో, అంటే చనిపోయిన పిల్లాడు దివ్యలోకాల్లో ఉంటాం, నువ్వు చూసావు కదమ్మా అని అడిగాడు. అవును అంటుందా, అతను తప్పిపోయాడు, మళ్ళీ కరెక్ట్గా దివ్యలోకాలకు వెళ్తున్నాడు, కానీ తప్పిపోయాడు. ఎందుకని?
తిరిగి మంచి జీవితంలోకి రాలేకపోతున్నాడు. ఎందుకంటే తన తల్లి కన్నీళ్ళ వల్ల. గుర్తుపెట్టుకోండి అందరూ. తన తల్లి కన్నీటితో వెనకలాగబడుతున్నాడు. యాక్చువల్‌గా దివ్యలోకాలకు వెళ్ళబడినట్టు పిల్లాడు. తల్లి కన్ను చాలా బాధపడిపోతాంది. నా కొడుకు కావాలనుకుంటాను. అందుకని పోయి దివ్యలోకాలకు వెళ్ళాలనుకోవట్లా. అందుకని ఆ తల్లి కన్నీటి వలన వెనకకు లాగబడ్డాడట. వెనక లాగబడి వెనక్కి వెళ్ళిపోతున్నాడనమాట. అప్పుడు నేనేం చేసి ముందుకెళ్ళాలా, వెనక్కెళ్ళాలా తెలియట్లే పిల్లడికి. అలా ఉన్న టైంలో నేను అతను చూసి అతని వద్దకెళ్ళి, ఏదో ఆ దివ్యలోకాల పిల్లడి దగ్గరికి వెళ్ళిందంటే మాత, వెళ్ళి ఆమె బాధను తొలగించమని చెప్పాను. అప్పుడు వెళ్ళి, అట్లా కాదు, నువ్వు కల్లో కనపడి ఆ తల్లి బాధను పోగొట్టయ్యా అని చెప్పిందట. అందుకనే ఆ పిల్లాడు ఆ రోజున తల్లి కల్లోకి వచ్చి కనపడ్డాడు అనమాట. ఆ తల్లి ఎప్పుడైతే ప్రేమతో పంపిస్తుందో అప్పుడు స్వేచ్ఛగా ముందుకెళ్ళిపోతాడు అని చెప్పేసి. అంతేగాక తను చంపిన ఆడపిల్లని కూడా రక్షించగలమో చూడమన్నమాట. నన్ను చంపినటువంటి ఆడపుల్లి ఉంది కదా, ఆ పుల్ని కూడా రక్షించండి, మీరు ఆమె కూడా ఏం బాధ కలిగిస్తుందని కూడా చెప్పాడట. అతను అంగీకరించాడు. అతను కూడా ఒక విపరీత ఆత్మ. అందుకని తిరిగి మంచి జన్మ తీసుకుంటాడు. అందుకని అతను అతని అతను కూడా అందుకని అతను తిరిగి వెళ్ళి మంచి జన్మే తీసుకుంటాడు. ఎందుకంటే మంచి మాటలు చెప్పాడు కదా. తన తల్లిని ఓదార్చాడు, కల్లోకి వచ్చి ఆ పులిని కూడా, తను చంపిన పులిని కూడా సంపొద్దని చెప్పాడు. అది గొప్ప విషయం. అలా చెప్పగలిగిన వాళ్ళు వివేకమైన ఆత్మ కలిగిన వాళ్ళే, మంచి ఆత్మ కలిగిన వాళ్ళే, అంటే సదుద్దేశం ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళే చెప్పగలుగుతారు. కనుక ఆ పిల్లాడు కూడా అంత ఆత్మజ్ఞానం కలిగిన పిల్లాడు అని చెప్పి సీతమ్మ హనుమాకు చెప్పింది. మాత తిరిగి వచ్చేసరికి గాఢ నిశ్శబ్దం అలుముకుంది. దానితో నేను ఏ ప్రశ్నలు అడగలేదు. ఆ సాయంత్రం కూడా ఆ అసౌకర్య భావన కొనసాగి పిల్లలకు భోజనం పెట్టిన వెంటనే నన్ను తీసుకెళ్లి పడుకోబెట్టమంది. ఆ రాత్రి నిద్రపోలేదు. ఆమె ఏదో విషయం ఆలోచిస్తున్నట్లుంది. నేను ప్రొద్దున లేచి ఆమె కుటీరంలోకి వెళ్ళేసరికి ఆమె లేదు. హనుమత్ ద్వారం వద్ద ఉన్నాడు. నేను అతని వద్దకు గబగబా వెళ్ళి, మాతను చూసావా అని అడిగాను. ఆయన తన వ్రేలు అడవి వైపు చూపించాడు. అక్కడ మాత ఒక చెట్టు కింద ధ్యాన స్థితిలో ఉంది. అబ్బా! అది మాత తిరిగి వచ్చినప్పుడు కూడా నిశ్శబ్దంగా వచ్చిందట. మాత కూడా ఏమి అడగలేదు, మామూలుగా వచ్చేసింది. ఏ ప్రశ్నలు అందుకని ఏమైనా అడుగుదామన్నా కూడా అడగడానికి వీల్లేనట్టుగా మాత కొంచెం నిశ్శబ్దంగా ఉండేసరికి ఏం అడగలేదంట. ఆ సాయంత్రం కూడా కొంచెం అసహ్యంగానే ఉంది. పిల్లలు భోజనం పెట్టేసిందంట. పిల్లలు భోజనం తినేశారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పడుకోబెట్టు అని చెప్పిందంట. సరే అంతా పడుకోబెట్టింది ఈమె. ఆ రాత్రి అంతా అమ్మ నిద్రపోలేదంట. ఆమె ఏదో ఆలోచిస్తూనే ఉన్నట్టుందట. అని సరే ఊరుకుంది ఈమె. ఇంకా పొద్దున్న లేచి కుటుంబంలోకి వెళ్ళి చూసిందంట. ఆమె ఏం చేస్తుందని చూసేసరికి ఆమె ఆ కుటుంబంలో లేదు. మరి అప్పుడు పక్కన అప్పుడు హనుమ ఉన్నట్టు. హనుమ దగ్గర చూసి, ఏమో హనుమ చూసావా నువ్వు, మాతను చూసావా అని అడిగితే ఏలు పెట్టి చూపించాడు. నోట్లో మాట్లాడుకోకుండా ఏలుతో చూపించాడు, అడిగేపు చూపించాడట. అక్కడ మాత ఒక చెట్టు కింద చూస్తే అప్పుడు తను చూసింది. ఆ ఇంట ఏలు పెట్టి చూస్తే అక్కడ ఏముందని చూస్తే ఆ చెట్టు కింద ధ్యానస్థితిలో అమ్మ కూర్చుని ఉందట. ధ్యానం చేసుకుంటే కూర్చున్న చెట్టు కింద. ఆమె బయటకు ఎప్పుడు వచ్చింది అడిగాను నేను. అర్ధరాత్రి నేను బయట నిద్రిస్తుండగా ఆమె కుటీరాన్ని వదిలి అడవిలోకి వెళ్ళడం చూశాను. నేను ఇక్కడే ఉండి ఆమెను గమనిద్దామని అనుకున్నాను. నిన్న ఏం జరిగింది హనుమ? ఆమె వచ్చేసరికి ఆలోచనలో ఉన్నట్లుంది. అప్పుడు అది హనుమ నాకు జరిగిందంతా చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె నాతో ఎక్కువ మాట్లాడలేదు. రాబోయే దానిని తాను చూసిందని తప్ప అని చెప్పాడు. క్రితం రోజు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ. ఆ! అప్పుడు ఆమె ఎప్పుడు బయటకొచ్చిందో అసలు చూడండి, కుటీరం నుంచి బయటకొచ్చిందో కూడా అని అడిగిందండి. ఎట్లా ఎప్పుడొచ్చిందబ్బా అని. అంటే నాకు తెలీదు. అర్ధరాత్రి నేను బయట నిలబడుతుంటే ఆమె కుటీరం నుంచి బయటకొచ్చి అడవిలోకెళ్తుంది. నేను చూస్తా కూర్చున్నాను. ఇక్కడే ఉండిపోయాను. ఆమె గమనిద్దామని అట్లా గమనిస్తూ కూర్చొని ఉండిపోయాను నేను అని చెప్పాడు హనుమ. అయితే నిన్నేం జరిగింది అని అడిగింది. సోమ అడిగింది హనుమాని. ఆమె వచ్చేసరికి ఆలోచనలో అన్నట్టుంది. ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు హనుమ అన్నాడు, అది జరిగిందంతా చెప్పేశాడట. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆమె నాతో ఎక్కువ మాట్లాడలేదు. రాబోయే దాని గురించి తను ఏదో చూసిందని అని చెప్పాడు. కాబట్టి క్రితం రోజు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనిషికి మిగతావి అది చూసుకుంటూ కూర్చుందేమో, క్రితం ఏం జరిగిందో ఆ జరిగే విషయాలన్నీ తను ఆలోచిస్తూ కూర్చున్నట్టుంది అని చెప్పి అన్నాడనమాట. మనిషికి మిగతా ప్రకృతికి మధ్య వేర్పాటు పెరుగుతుంది. దానివల్ల మిగిలిన జీవరాశులన్నీ ప్రమాదంలో పడతాయి. ఆమె ఇది చూసింది. రాబోయే వినాశనాన్ని, బాధను చూసింది. అతను కొనసాగిస్తూ, నువ్వు చేయవలసిన వాటి పట్ల జాగ్రత్తగా ఉండు సోమ. నేను ఇక్కడే ఉండి ఆమె ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చే వరకు చూస్తూ ఉంటాను అన్నాడు హనుమ. అది ఈ మనిషికి జీవితం, ఈ ప్రకృతికి మధ్య ఏర్పాట్లు వస్తున్నాయి. మనుషులకి ప్రకృతికి మధ్యలో అంటే భేదాలు వస్తున్నాయి అనమాట. దాన్ని ఎట్లా
పోగొట్టాలి అని ఆలోచిస్తున్నానే. దాని మిగిలిన జీవితంలో అన్నిటికీ ప్రమాదం వస్తాయి కదా. అందుకని మరి ఈ మనుషులు వెళ్ళిపోయి వేటాడడం ఏంటి? వేటాడటం వల్ల మళ్ళీ లగ్జరీ కోసం, పైగా సంతోషం కోసం వేటాడటం అనేది తప్పు కదా. ఎన్నో మగజీవులు చచ్చిపోతాయి కదా, ఇలా జరగడం చాలా తప్పు కదా అని ఆమె అదే ఆలోచిస్తాం అనమాట. అయితే మిగిలిన జీవరాశులు కూడా ప్రమాదాలు పడతాయి కదా అని చూస్తూ అతను కొనసాగిస్తూ, నువ్వు చేయవలసిన వాటి వల్ల జాగ్రత్త ఉండు సోమ అని చెప్పింది. మరి అది నేను ఇక్కడే ఉండి ఆమె ధ్యానం చూసిన, అయితే నువ్వు చేసే పనులన్నీ లోపలికి వెళ్ళి చెయ్యమ్మా, నువ్వు నేను అక్కడే ఉండి నేను ఆమె ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చే వరకు నేను చూస్తూ ఇక్కడే ఉంటానులే అని చెప్పాట హనుమ. మాత రోజుల పాటు ధ్యానంలోనే ఉంది. నేను ఎందుకిలా ఉందా అనుకుంటూ హనుమను అయోధ్యకు వెళ్లి శ్రీరామునికి ఆమె స్థితి గురించి తెలియజేస్తావా అన్నాను. ఆయన ఇప్పటికే ఆమెతో ఉన్నాడు అన్నాడు తేలికగా హనుమాన్. నువ్వు అది ఏమంటున్నావు? ఆయన వచ్చారా? నేను శ్రీరాముని జాడ కోసం చుట్టూ చూశాను. అది మాత రోజుల పాటు ధ్యానంలోనే పోయినాడు. ఎందుకు ఇలా ఉందా అనుకుంటున్నాడు అనుకుంటూ హనుమని అడిగిందంట. హనుమ చెప్పిందంట, అనుకి సోమ చెప్పింది, హనుమ అయోధ్యకి వెళ్ళి శ్రీరాముడికి పరిస్థితి ఇట్లా ఉందని చెప్పిరా అని చెప్తావా అడిగిందంట. అడిగితే ఆయన ఇప్పటికే ఆమెతోనే ఉన్నాడు అన్నట్టు చాలా తేలిగ్గా, ఆయన ఇక్కడే అప్పటికే ఆమెతోనే ఉన్నాడు అని చెప్పినమాట. అంటే ఏమంటున్నావు, ఆయన వచ్చారా అని కోసం అటు ఇటు చూస్తుందంట. ఎక్కడున్నాడు ఈయన, వచ్చాడు అంటున్నాడు కదా, ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు మరి. అప్పుడు హనుమంతుడు నవ్వాడు. చెప్పమ్మా. హనుమంతుడు నవ్వాడు. మొట్టమొదటి రోజే ఆమె ధ్యానంలోకి వెళ్ళిన కొంచెం సేపటికే ఆయన రావడం నేను చూశాను. ఆమె ఆయనను పిలిచిందో, ఆయన ఆమెను పిలిచాడో నాకు తెలియదు. కానీ ఆయన ఆమె దగ్గరకు నడిచి ఆమె చేతిని పట్టుకొని శరీరం నుంచి బయటకు లేపాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళడం నేను చూశాను. నేను కూడా వారిని అనుసరించబోగా మాత వద్దని వారించింది. అప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? దారిలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తూ తమ వనవాసంలో వారు ప్రయాణం చేసిన భాగాలన్నింటిలో కలిసి నడుస్తూ, అంతేకాక విదేశీ భాగాలలోనూ, భూమిపై సుదూర ప్రాంతాలలోనూ ప్రయాణిస్తున్నారు. అక్కడ పొలం గాని, అడవి గాని, లోయ గాని, నది గాని, సముద్రం గాని, పర్వతం గాని, భూమిపైన సీతారాములు పాదముద్రలతో ఆశీర్వదింపబడిన ప్రాంతం ఉండకూడదు. వారు తమ ప్రేమను భూమిపై ప్రతి అణువులోనూ చొప్పిస్తున్నారు. వారు వదిలి వెళ్ళే బహుమతి అదే. ముందున్నదేదో మాత చూసింది కనుక వారిలా చేస్తున్నారు. హనుమ మాట్లాడేటప్పుడు గొప్ప ప్రేమ, భక్తి తొణకిసలాడాయి. వారు ఈ భూమిని వదిలేటప్పుడు నేను వారి పాదముద్రలు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళతాను. భూమాత శరీరంపై వారు వదిలే ప్రతి ముద్రకు నేను సాగిలపడతాను అన్నాడు హనుమ. అబ్బా, ఏం చెప్పాడు. అయితే శ్రీరాముడు వచ్చేసాడని చెప్పాడు కదా, ఎక్కడున్నాడు శ్రీరాముడు ఎత్తుతాను నేను. ఎక్కడ ఆయన జాళ్ళ కనపడట్లేదు, వచ్చాడని చెప్తున్నాడు. సోమ అడుగుతాను, చూస్తాను. అప్పుడు హనుమంతుడు నవ్వాడు. మొట్టమొదటి రోజునే ఆమె ధ్యానంలోకి వెళ్ళిన కొంచెం సేపటికే వచ్చాడమ్మా రాముడు. వచ్చి రావడం నేను చూశాను. ఆమె ఆయన పిలిచిందో తెలీదు, మరి ఆమె పిలిచిందో ఆయన పిలిచాడో నాకు తెలీదు. కానీ ఆయన ఆమె దగ్గర నడిచి రావడం, ఇద్దరు ఒక్కొక్కళ్ళు చేతులు పట్టుకుని వెళ్ళడం కూడా చూశాడు. కానీ నేను కూడా వారిని సరే ఇద్దరు వెళ్తున్నారు కదా, నేను కూడా వాళ్ళు ఎమ్మటే వెళ్దామని బయలుదేరా. కానీ అమ్మ నన్ను వద్దంది. అప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నా. కానీ ఎట్లా అంటాడు, ఆ దారిలో ప్రతి భాగాన్ని ఆశీర్దిస్తాం. అంటే వాళ్ళు నడిచే ప్లేస్ అంతా దాన్ని ఆశీర్వదిస్తూ వెళ్తున్నారు. అంటే తన వనవాసంలో చేసిన ప్రయాణం చేసిన భాగాలన్నీ కూడా, వనవాసం చేసిన భాగాలన్నీ కూడా కలిపి నడుస్తున్నారు. అంతేకాదు దేశ భాగాల్లోనూ అసలు ఈ భూమి పైన ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ చూశారు, ఎక్కడ నడిచారో ఆ ప్రాంతం అంతా కూడా అది ఎట్లా అంటే, ఇక్కడ అది పొలం కానీ, అది అడవినే కానీ, అది లోయ కానీ, అది నది కానీ, అది సముద్రం కానీ, పర్వతం కానీ, ఏమైనా సరే ఏమాత్రం ఏ భూమి అయినా పర్వాలేదు, ఆ సీతారాముల పాదబంధులతో ఆశ్రయించబడిన ప్రాంతమే అదనమాట. అదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళిద్దరు ఆశీర్వచన, వాళ్ళు నడిచిన ప్రాంతం, వాళ్ళు చూసిన ప్రాంతం, అక్కడ అంతా కూడా భద్రతే ఉంటుంది అనమాట. ఇక ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు భూమిని అంతా కూడా, అణువణువున ప్రతి అణువులోనూ వాళ్ళే ఉన్నారు. అలా ఆశీర్దిస్తూ ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా. వారు తమ ప్రేమను భూమిపై ప్రతి అణువు చొప్పించేశారు, అంత ప్రేమ. కానీ వారు వదిలి వెళ్ళే బహుమతి అది. సీతారాములు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మనకు మిగిల్చిన అంటే ఆశీర్వాదం. వాళ్ళు నడిచిన ప్రదేశంలో, వాళ్ళు చూసిన ప్రదేశంలో, వాళ్ళు కనుచూపు మేర ఎంత ప్రదేశం అంతవరకు కూడా వాళ్ళ ఆశీర్వాదంతో నింపెళ్తున్నారమ్మా. అదే మనకు అందరికి కావాల్సింది.
మాట్లాడు గొప్ప ప్రేమ, మాట్లాడుతూనే చెప్తున్నాడు ప్రేమతో. భక్తులు తొణికిస్తున్నాడే. వారు ఈ భూమిని వదిలేటప్పుడు, నేను వాళ్ళ భూమిని వదిలేటప్పుడు కూడా, అంటే రాముడు సీతమ్మ భూమిని వదిలేటప్పుడు కూడా, నేను వారి పాదముద్రలు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే. అందుకని అంటారు కదా, హనుమ ఎక్కడ ఉంటే రాము అక్కడే ఉన్నాడని అర్థం. రాముడు ఎక్కడుంటే హనుమ అక్కడే ఉంటాడే అంటుంటారు కదా. అట్లాగే నేను వాళ్ళ పాదముద్రలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోతాను. భూమాత శరీరంపై వారు వదిలే ప్రతి ముద్రను నేను చూస్తాను. అందుకే భూమాత మీద ప్రతి ముద్రని, వాళ్ళు పెట్టిన ప్రతి ముద్రని నేను అనుసరిస్తాను. నేను దాంతోనే వెళ్తాను. నేను ఎక్కడైనా వాళ్ళ పాదాలతోనే ఉంటాను అని చెప్తున్నాడు. వాళ్ళ గొప్పతనం అంతా హనుమ చెప్తున్నాడు స్వామి. కానీ నాకేమీ అర్థం కాలేదు హనుమ. మాత అక్కడ కూర్చునే ఉంది. ఆమెను భూమిని ఎలా చుట్టి రాగలదు అని. అది కానీ అంటుంది, అక్కడే ఉంది కదా మాత, మరి భూమి అంతా చుట్టూ వచ్చిందంటావేంటి నువ్వు? ఆమె అక్కడ నుండే భూమి అంతా చుట్టగలదు. ఆ సంగతి స్వామికి తెలియదు, హనుమాకి తెలుసు. ఆయన నవ్వాడు. అయోధ్యలో కూడా ఆయన తన ధ్యానపు గదికి తాళం వేశాడు. అయినా నేను వారిద్దరిని వారి భౌతిక శరీరాలతో సెలవు తీసుకోవడం చూశాను. అది శ్రీరాముడు సీతామాతల మర్మం. వారు తమ భౌతిక రూపాలకే కట్టుబడి లేరు. అవసరమైతే ఒకేసారి వారు అనేక రూపాలు ధరించగలరు అన్నాడు హనుమ. అప్పుడు హనుమ కూడా నవ్వాడు. అయోధ్యలో అట్లా అంటావేంటి? వాళ్ళు శరీరంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు అయోధ్యలు కూడా వాళ్ళు అట్లాగే ధ్యాన గది తాళం వేసి ఉంచినా, నేను వారిద్దరిని ఒక భౌతిక దేహంతో సెలవు తీసుకోవటం లేదు. అసలు భౌతికంగా వీళ్ళకి అమ్మ ఇక్కడ ఉంది, శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు అని కాదు. వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటారు. ఇది శ్రీరాముడు సీతామాతల యొక్క మర్మం అదే, వాళ్ళు గుట్టు అదే. వాళ్ళు తమ భౌతిక రూపాలకి కట్టుబడి లేరు. ఈ విగ్రహమే ఇంతే, ఈ శరీరంలోనే ఉన్నారని అనుకోకూడదు మనం. వాళ్ళు అవసరమైతే ఎన్నో రూపాలు ధరిస్తారు. ఏ రూపంలో ధరించవచ్చు. వాళ్ళు ఎక్కడైనా ఇక్కడే కూర్చున్నట్టే ఉంటారు. భూమి అంతా తిరుగుతారు. ఎక్కడున్నారో తెలియదు. కానీ వాళ్ళు తిరిగినటువంటి భయం అంతా కూడా ఆశీర్వదించబడింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే 6 రూపాయలు తీసుకెళ్తాను అని హనుమ చెప్తున్నాడు. హనుమ మాట్లాడుతుండగా నేను ఆకాశం మేఘావృతం అవడాన్ని చూసి వర్షం వస్తుందేమోనని భయపడ్డాను. అప్పటికి ఇంకా వేసవి ఉంది. కానీ నేల బీటలు వారడం వల్ల వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. హనుమ వాటి రాకను గమనించి, వద్దు ఇంద్రదేవ, మాత శరీరానికి హాని వద్దు అని అడగగా వెంటనే మేఘాలు అదృశ్యమయ్యాయి. హనుమ మాట్లాడుతున్నానే తను చూసిన మేఘావృతం అయిపోయింది ఆకాశం అంతా. అది ఇక వర్షం వస్తుందేమో అనుకుందంట. వర్షం వస్తుందేమంటే అమ్మ తడిచిపోతుందని భయం వాళ్ళకి. అందుకని ఇంకా వేసవి ఉంది కదా, అప్పుడే అయినా కానీ నేల బేటలో పడిపోయింది. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు అందరు కూడా. హనుమ అప్పుడే చూశాడు, నిజంగానే వర్షం వచ్చినట్టుందంట. అప్పుడు హనుమాన్ అంట, అయ్యో వద్దొద్దు, ఇప్పుడే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడని, ఇంద్రదేవ వద్దొద్దు, మాత శరీరానికి ఏమి హాని కలిగించబాక, ఆమె తడిచిపోతుంది అని అడిగ్గా వెంటనే ఈ మేకలు కూడా ఎక్కడెక్కడ ఇలా అదృశ్యం అయిపోయినాయంట హనుమ మాటకి. హనుమ, ఈ నీటి కోసం వృక్షాలు, జంతువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. మనం దానిని ఆలస్యం చేయడం మాతకి ఇష్టం ఉండదు. మనం ఏం చేద్దామంది సోమ. అది కూడా చూడ అట్లా అనుకుంటా, అట్లా అంటే కూడా ఊరుకోలే. హనుమాన్ ఆపేశాడు వర్షాన్ని. కానీ వద్దు, ఇప్పుడు నీటి కోసమే వృక్షాలని ఎదురు చూస్తున్నాయి, జంతువులు కానీ వృక్షాలు ఎదురు చూస్తున్నాయి. మనం దాన్ని ఆలస్యం చేయటం మాతకు ఇష్టం ఉండదు. అసలు ముందు మాతకు తెలిసిందంటే మాత కోపడుతుంది మనని. అందుకే వద్దు, ఆలస్యం ఇష్టం ఉండదు అమ్మకి. మరి మనం ఏం చేద్దాం అని నేను అడిగి, కానీ ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఆలస్యం చేస్తున్నావు, మరి కష్టం కదా. మరి అమ్మ కోసం అని చెప్పేసి మరి జంతువులు చెట్లు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి కదా. ఇట్లా మనం చేసామని తెలిస్తే అమ్మ కోపడుతుంది. మనం కూడా అలా చేయడం ఇష్టం ఉండదు అమ్మకి, ఏం చేద్దాం అని అడిగిందని. ఆయన తల ఊపి, నువ్వు చెప్పింది నిజమే సోమ. ప్రకృతి చర్యలలో కలగజేసుకోవడం ఆమె ఇష్టపడిన మాట నిజమే. నేను దానిని గురించి ఆలోచిస్తాను అన్నాడు. వెంటనే పెద్ద వాన కురిసింది. అయితే మాత గాని ఆమె చుట్టూ ప్రదేశం గాని పూర్తిగా పొడిగా ఉన్నాయి. ఒక్క చుక్క కూడా అక్కడ పడలేదు. అప్పుడు నేను హనుమ యొక్క గొప్ప శక్తుల గురించి తెలుసుకున్నాను. అది అప్పుడు నిజమే అమ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే అని సోమాన్ అన్నట్టు హనుమ అనేసి, కరెక్టే అని చెప్పేసి మన చేద్దామని చెప్పేసి ఏం చేశాడు, తలపేట నువ్వు చెప్పింది కూడా నిజమే సోమ. ప్రకృతిని మనం ప్రకృతి చర్యలు మనం కలుగు చేసుకోవడం అమ్మకి ఇష్టపడదు, నిజమే అని చెప్పి నేను దాని గురించి ఆలోచించలేదు, నువ్వు తొందరగా నాకు గుర్తు చేసావని చెప్పేసి అని అన్నాడట. అనగానే ఆ వర్షం వచ్చిందట. వర్షం వస్తే ఆ వర్షంలో అదంతా ఎక్కడ కావాలో అక్కడ అంతా వర్షం పడింది. కానీ అమ్మ కూర్చున్న ప్లేస్ లో మాత్రం అసలు వర్షం పడలేదు, పొడిగానే ఉంది.
ఒక్క చుక్క కూడా వర్షం పడలేదంట. అది అది ఆ శక్తి అంతా హనుమా శక్తి అని అప్పుడు సోమ గుర్తించింది. అబ్బో, హనుమాకి ఎన్ని శక్తులు ఉన్నాయని సోమ గుర్తించుకుంది అనమాట. హనుమ వల్లే అలా జరిగింది. ఎక్కడ వర్షం కావాలో అట్లా పడింది, ఎక్కడ పడవద్దు అక్కడ పడలేదు. ఎన్ని రోజుల తరువాత మాత తిరిగి స్పృహలోకి వచ్చిందో నేను చెప్పలేను కానీ, ఆమె మేల్కొనేసరికి ఆమె చుట్టూ అద్భుతమైన కాంతి ప్రకాశించింది. ప్రతిరోజు నేను ఆమె దగ్గర పండ్లు, బుట్ట, నీరు ఉంచేదాన్ని. ప్రతి సాయంత్రం జంతువులు వచ్చి వాటిని స్వీకరించేవి. ఇది చూసి మాత ఎంతో సంతోషిస్తుందో అనుకోవడమే కాక, ఆమె ఆరోగ్యం గురించి విచారించేదాన్ని. ఆమె ధ్యాన స్థితి నుంచి లేచి కుటీరంలోకి వచ్చేటప్పుడు ఆమె శరీరం దృఢంగా రోజూ తింటూ, తాగుతూ ఉన్నట్లుగానే గమనించాను. అన్ని రోజుల ఉపవాసం తర్వాత కూడా ఆమె కొంచెం కూడా బలహీనపడలేదు. ఉమ్. చాలా రోజులు ఉందా, ఎన్ని రోజులు ఉందో చెప్పలేము. చాలా రోజులు అలాగే స్పృహ లేకుండా అలా ధ్యానంలోనే ఉందన్నమాట. ఆ ధ్యానంలో ఉంటే ఏంది, ఎన్ని రోజులు అందుకని ఏం చేసింది, చుట్టూత కాంతి మంచి కాంతి ప్రసరిస్తున్నట్టుగా ఉండేదట. అందుకని ఈమె మరి సోమనేమో రోజు మరి భోజనం చేయకుండా ఉంటే ఎట్లా అనిపించి ఈమె కొంచెం దగ్గరలో కొన్ని పండ్ల బుట్ట తీసుకెళ్ళి బుట్ట నిండా పండ్లు పెట్టుకుని నీరు, పండ్ల బుట్ట ఆమె దగ్గర పెట్టేసి వచ్చేదండి. వస్తే మరి ఆమె తినేది కాదు, అవన్నీ జంతువులు వచ్చి తింటా ఉండేది. అది తింటా ఉండేది, ఈ మాత్రం ఏం తినేది కాదు. కానీ అమ్మకు సంతోషంగా ఉండేది. అది చూసి అవి తింటున్నాయి కదా అని అమ్మకు ధ్యానంలో ఉంది. లేచి కుటీరంలోకి వచ్చేటప్పుడు కూడా ఆమె శరీరం దృఢంగా ఉండేదట. ఆమె ఏమి తినకపోయినా ఆమె దృఢంగా ఉండేదట. ఏమాత్రం అనారోగ్యంగా ఉండేది కాదు. ఆరోగ్యంగా, సంతోషంగా, మామూలు బలంగానే ఉండేది. బలహీనంగా ఏమి ఉండేది కాదట అమ్మ. అందుకని ఆ ధ్యానశక్తి అంటే ధ్యానశక్తిలో బలం వస్తుంది కానీ బలహీనం రాదు. అందుకే ధ్యానంలో మనం తింటే బలం అనుకుంటాం, తింటే బలంగా ధ్యానంలో ఉంటేనే ఎక్కువ ఎక్కువ శక్తి వస్తుందని గుర్తుంచుకోవాలి మనం కూడా. ఆమెను చూడగానే నేను, "మాతా కొంచెం ఆహారం తయారు చేయనివ్వండి" అన్నాను. మాత నవ్వింది. నేను బాగానే తిన్నాను. నా ముఖంలోని సందిగ్ధం చూసి ఆమె, "మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రుచికరమైన ప్రత్యేక పదార్థాలు పెట్టారు. ప్రపంచంలోని అన్ని భాగాల నుంచి ఆహారం రుచి చూసాము. ఎంతో దాతృత్వం, మంచితనం, వన సంరక్షణ, జంతు, వృక్ష జీవరాశుల సంరక్షణ ఉంది. భూమి పట్ల అనంతమైన ప్రేమ కలిగిన వారు ఎప్పుడూ ఉన్నారని, ఇక్కడ జీవనాన్ని సంరక్షించి శ్రద్ధ చూపేవారు ఎప్పుడూ ఉన్నారని ఇప్పుడు నేను తెలుసుకున్నాను" అంది. ఆమె వేరే ఏమీ వివరించలేదు. బహుశా హనుమంతుడు నాకు ముందే చెప్పి ఉండడాన్ని భావించి ఉంటుంది. ఆమె పిల్లల గురించి అడిగింది. భూమి చుట్టూ మాత ప్రయాణించిన తర్వాత కొద్ది రోజులలోనే అంతా సర్దుకుంది. అయితే అమ్మను చూడగానే చాలా రోజులు అయిపోయింది కదా తిని, భోంచేసాను, అమ్మ కొంచెం ఆహారం తింటావా అడిగిందట. అయితే ఆమె అయ్యో నవ్వి, ఏంటో నేను బాగానే ఉన్నాను కదా, నేను నీరసంగా ఏం లేను, బాగానే ఉన్నాను అని చెప్పేసి చెప్పామంటే ఈమెమో అంతే సమయమో కంగారు పడిపోతుంది. ఏమి తినలేదు, చాలా రోజులు అయిపోయింది కదా, ఎంతో నీరసం ఉంది అనుకుంటా. అట్లా అనుకోబాక నువ్వు, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రుచికరమైన ఆహారం పెడతారు. అంటే తను ఎక్కడెక్కడో లోకాలకు వెళ్ళిపోయింది, అక్కడ ఎక్కడ ప్రజలను కలిసింది, వాళ్ళందరూ ఇంక పెట్టారట. ప్రపంచంలోని అన్ని భాగాల నుంచి ఆ ఆహారం రుచి చూశాను. ఎంతో దాతృత్వం, ఎందరో మేము అడగకుండా పెట్టేశారు. మంచితనం చూశాను. మన సంరక్షణ, జంతువులు, వృక్షాలు, జీవరాశులు అన్ని సంరక్షణలో ఉన్నాయి. భూమి పట్ల అంతమైన ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జీవితాన్ని సంరక్షించి శ్రద్ధ చూపేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఉన్నారని ఎప్పుడు తెలుసుకున్నాను. ఉన్నారో లేదని భయపడేదాన్ని, కానీ ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాను అంది. ఇంకా నేను ఏమీ వివరించి చెప్పలేదు, కానీ ఎక్కడికి వెళ్ళారు ఏంటని వివరాలు ఏం చెప్పలేదు, కానీ మొత్తం మీద అవన్నీ చేశానని చెప్పింది. బహుశా హనుమంతుడు నాకు ముందే చెప్పుంటాడని కూడా భావించిందేమో అనుకున్నట. ఇక ఆమె పిల్లల గురించి అడిగింది. ఆ భూమి చుట్టూ మాత ప్రయాణించిన తర్వాత కొద్ది రోజులకి అంతా సర్దుకున్న తర్వాత కొన్ని రోజులు అలా ఉండగానే తర్వాత అన్ని మామూలు సర్దుకుని మళ్ళీ మామూలు మనిషి అయిపోయి ఇంట్లోనే ఉండేదన్నమాట. కొన్ని వారాల తరువాత శ్రీరాముడు వచ్చాడు. రాత్రి భోజనం సమయంలో పులిచేత చంపబడ్డ పిల్లవాని కుటుంబాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ వార్త రాజ్యమంతా వ్యాపించింది. ప్రతి పౌరుడు అతడు లేక ఆమె శ్రద్ధగా చూడబడాలని భావించాలి. వారిని పట్టించుకుంటేనే మనం పట్టించుకోబడతాం. నువ్వు ఈ ఉదాహరణ నెలకొల్పావు. ఆ తల్లికి నువ్వు అద్భుతమైన బహుమతిని ఇచ్చావు. తన బిడ్డను కోల్పోయిన తల్లికి ఓదార్పునివ్వడం కంటే మించిన సేవ ఏదీ లేదు అన్నాడు శ్రీరాముడు అది అది సీతామాతతో. కొన్నాళ్ళ తర్వాత శ్రీరాముడు వచ్చాట. రాత్రి భోజనం చేసినప్పుడు చెప్పాడు, అన్నాడంట, ఆ పులి చేత చంపబడిన ఆ పిల్లాడి తల్లి ఉంది కదా, ఆ కుటుంబాన్ని రక్షించావు నువ్వు, నీ కృతజ్ఞతలు అన్నాడట. అంటే వాళ్ళకెళ్ళి తెలిసిపోయింది, మన నైవేద్య హోళకులు ఆ వార్త తెలిపోయింది అనమాట. ఆ వార్త రాజ్యం తెలిసిందంట.
ప్రజలందరికీ తెలుసంట. ప్రతి పౌరుడు అబ్బా అమ్మ ఎలాంటి పని చేసింది, అమ్మ ఎలాంటి పని చేసింది, అమ్మ కృతజ్ఞతలు అని చెప్తున్నారట అందరూ. అందరు శ్రద్ధగా చూడండి, అందరినీ శ్రద్ధగా చూడడం అనేది అమ్మది అనుకున్నారు. అంటే వాళ్ళు పట్టించుకుంటేనే కదా మనం పట్టించుకోబడతాం అని నువ్వు ఈ ఉదాహరణ ఇచ్చి అందరికీ ఇదో ఒక ఎగ్జాంపుల్ అయ్యావు నువ్వు అని చెప్పారంట. మా తల్లికి మంచి బహుమతి ఇచ్చావు నువ్వు అని చెప్పి దాని బిడ్డను కోల్పోయిన తల్లిని ఓదార్చావు. ఇప్పుడు ఇంతకంటే మంచి సేవ, ఇదేది గొప్ప సేవ చేసావు నువ్వు అని శ్రీరాముడు సీతమ్మతో అన్నాడట. కానీ ఒక పని చెయ్యాలి అంది సీత సాలోచనగా. వీటన్నిటికీ కారణం అయోధ్య నుంచి వచ్చిన ఒక వేటగాడు బుద్ధి లేకుండా పులిపిల్లని చంపడం. ముందు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి వీలు కాకపోవడంతో దానిని చంపాడు. ఆ చంపటం కూడా ఆహారం కోసం కాదు, ఆనందం కోసం, జంతు సామ్రాజ్యంపై అదుపు సాధించడం కోసం. ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యం నెలకొల్పే విధానం అది కాదు అంది సీతామాత. అది కానీ అందరూ బాగున్నారు, అందరూ కృతజ్ఞత చెప్పారు, నాది బాగానే ఉంది. కానీ ఒక పని చేయాలి మనం ఇక్కడ అని చెప్పింది. ఏంటంటే అది చెప్పింది, నువ్వు అయోధ్య నుంచి వచ్చినటువంటి వేటగాడు, అయోధ్యలో కొంతమంది వేటగాడు ఉన్నారు. వాళ్ళు ఆహ్లాదం కోసం, సంతోషం కోసమే వేటకెళ్తున్నారు. అది బుద్ధి లేని పని. వాళ్ళు వెళ్ళి ఆ పులి పిల్లని చంపారు. దాన్ని ముందు పట్టుకోబోయారంట, అది అందలేదు, అది చంపేశారు దాన్ని వీలు కాకపోతే అది చంపేసి. ఆ చంపడం కూడా కొన్ని ఆహారం కోసం ఏమైనా చంపారంటే అది కాదే, ఆనందం కోసం చంపారు. ఒక పులి ఒక జంతువుని చంపడంలో ఆనందం ఏంటి అసలు? అది క్రూరత్వం కదా. అందుకని ఆనందం ఏంటి? జంతు సామ్రాజ్యం అంత అంటే జంతువు కంటే నువ్వు బలం కలిగిన వాడేనే అది సాధించిన గొప్ప. అది ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యం. అంటే ప్రకృతి మనం రక్షిస్తే మనం ప్రకృతిని రక్షిస్తాం అని ఉంటది కదా. అందుకని అలా లేకుండా సామరస్యం లేకపోవడం వల్లే ఇలా జరిగింది. అలా చేయటం కాదు, దీన్ని ఎలాంటి అని అరికట్టాలని చెప్పేసి సీతామాత రాముడితో చెప్పింది అన్నమాట. సరిగ్గా చెప్పావు. అయోధ్య శక్తి సామర్థ్యాలు విస్తరిస్తున్న కారణంగా కొందరు వ్యక్తులు తమ హద్దులు దాటి ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. వేట అనేది ఇప్పుడు నియంత్రించబడి అవసరమైన దానికి మాత్రమే తీసుకునే ఆటవిక జాతులకే పరిమితమైంది. ప్రతి గ్రామం అడవిలోని ఒక భాగాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మిగిలినది జంతువులకు మాత్రమే. అక్కడ మనుషులు ప్రవేశించకూడదు. మనం మనుషుల అవసరాలతో పాటు మిగిలిన జీవుల అవసరాలను సంతులనలోకి తెచ్చే నిబంధనలు ఏర్పాటు చేయాలన్నాడు శ్రీరాముడు. అప్పుడు అమ్మ చెప్పిన మాట శ్రీరాముడు కూడా, ఇద్దరికి ఒక మనసే ఉంటుంది కదా. అందుకని నువ్వు సరే బాగా చెప్పావు. నిజమే, అయోధ్య శక్తి సామర్థ్యాలు ప్రతిపాదిస్తుంది. కారణంగా కొంతమంది వ్యక్తులు అద్దులు దాటి చేస్తున్నారు ఆ పని. అది ప్రకృతి వాళ్ళకి ఉల్లంఘిస్తున్నారు. అలా చేయకూడదు ఇక్కడి నుంచి కూడా మనం అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అని కథ. అడవిలో జంతువులు అడవిలో ఉన్నారు. కానీ ఇక్కడ గ్రామంలో నుంచి వెళ్ళి అడవిలో తీసుకోవడం అది ఒక భాగం తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు. కానీ ఇక్కడి నుంచి అట్లా చేయకూడదు అని చెప్పేసి అక్కడ జంతువులు ఉండే చాట ఉంటాయి అని చెప్పాడు. అక్కడ ఎవరు మనుషులు వెళ్ళకూడదు, మన మనుషుల అవసరాలతో పాటు మిగిలిన జీవరాశులు కూడా చూడాలి. కనుక ఇది పద్ధతి కాదు. నిజమే, ఇక్కడి నుంచి మనుషులు ఎవరు వేటాడకూడదు అని చెప్పి అన్నాడు. ఒక సంవత్సరానికో ఆ తరువాత ఒక సంఘటన జరిగింది. అది మాత ఇక్కడ ఉందన్న విషయాన్ని అయోధ్య ప్రజలకు తెలియజేసింది. లవకుశులు ఇప్పుడు ఎక్కువ సమయాన్ని ఆశ్రమంలో విద్యాభ్యాసంలో గడుపుతున్నారు. దానివల్ల మేము చాలా తీరికగా ఉన్నాం. ఒక సాయంత్రం మాత అరణ్యం నుంచి ఔషధ మొక్కలు సేకరించుకొని తిరిగి వస్తూ ఉండగా ఆశ్రమ బోధకులలో ఒకరు పరిగెత్తుకుంటూ, రొప్పుతూ, భయపడుతూ మా కుటీరం వద్దకు వచ్చాడు. తమ గురువుగారికి అత్యంత సన్నిహితులైన ఒక కుటుంబంలోని తల్లి, కుమార్తె పెళ్లి కోసం ఆశీస్సులు తీసుకోవడానికే రథముపై ఆశ్రమం వైపు వస్తుండగా దానిని దొంగలు ఎదుర్కొని సేవకులను చంపి కుమార్తెకు హాని కలిగించారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ పడిపోయి స్పృహ కోల్పోయారు. గురూజీ తిరిగి వచ్చి ఇది చూస్తే ఆగ్రహానికి లోనవుతారు అని ఆశ్రమ బోధకుడు చెప్పాడు. తర్వాత పులి సంగతి అయిపోయినాక ఓ సంవత్సరానికి ఆ తర్వాత ఓ సంఘటన జరిగిందంట. అక్కడ ఏంటంటే మాత ఉందన్న విషయం అయోధ్య ప్రజలు తెలిసిపోయింది. సీతామాత ఇక్కడ ఉందన్న సంగతి కూడా తెలిసిందట. కానీ లవకుశులు మాత్రం ఇప్పుడు ఎక్కువ సమయం ఆశ్రమంలో జరుపుతున్నారు. అంటే గురుకుల ఆశ్రమాలు ఉంటాయి కదా, ఆ గురుకుల ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటికాడ ఎక్కువ ఉండట్లేదు అనమాట. అందుకని వీళ్ళకి కొంచెం తేలిగ్గానే ఉన్నారు, అమ్మను మాతను స్వామ కూడా. అందుకని ఒక సాయంత్రం మాత అరణ్యం నుంచి ఔషధ మొక్కలు తెస్తా, ఖాళీగా ఉంది కదా, అందుకని వెళ్ళి ఔషధ మొక్కలు తెస్తానికి వెళ్ళిందట. అవన్నీ తీసుకుని వస్తుంటే కొంత ఆశ్రమ బతుకులు అంటే ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు సిద్ధులు అనుకోవాలి, మన మునిబాలు లాగా ఆశ్రమంలో బోధకులు కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ పరిగెత్తుకు వచ్చి ఆ కుటీరం దగ్గర వచ్చారట. అది చెప్పి ఏం చెప్పారు, ఏంటో వచ్చారంటే
తమ గురువు గారికి అత్యంత సన్నిహితున్న కుటుంబం. ఆ గురువు గారు ఉన్నారు, మా గురువు గారికి అత్యంత సన్నిహితమైన కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో తల్లి కూతురు. తల్లి కుమార్తె పెళ్లి చేయాలనుకుంటది. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ కుమార్తె పెళ్లి చేసుకోవడానికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చిందట. దీవెనలు గురువు గారు ఆశీస్సులు తీసుకోవడానికి రథంపై ఆసనంపై వెళ్ళింది. అప్పుడు ఆశ్రమం వెళ్తుంటే చూసి ఆ పిల్ల చాలా అందంగా ఉంటుంది అనమాట. అందుకని దాన్ని దొంగలు ఎదుర్కొని ఆ సేవకులను చంపేసేసి ఆ కుమార్తెను పట్టుకుపోయారు. పెళ్లిడు వచ్చిన పిల్ల కదా, ఆమెను పట్టుకుపోయారు. తల్లి కూతురు ఇద్దరు కూడా పడిపోయి స్పృహలో కోల్పోయి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. గురూజీ తిరిగి వచ్చి చూస్తే ఆగ్రహానికి గురవుతాడు, చాలా శాపాలు పెట్టేస్తాడు ఇక అని ఆశ్రమం చెప్పి, అమ్మాయి ఇట్లా జరిగింది, ఏం చేయమంటావు అని చెప్పేసి వాళ్ళు అడిగారట అమ్మని. వారు ఎక్కడ ఉన్నారు, నా దగ్గరకు వెంటనే తీసుకురండి నొక్కి చెప్పింది మాత. తల్లి కూతులైన వెంటనే కుటీరం వద్దకు మోసుకు వచ్చారు. కుమార్తె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆమె నుంచి రక్తం కారుతుంది. శ్వాస మందగించి అసాధారణంగా ఉండి ఆమె బ్రతుకుతుందా అని భయపడ్డాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ తల్లి కూతురు అని అడిగింది. అయితే వాళ్ళు ఇక్కడ వెంటనే నా దగ్గర తీసుకొచ్చేసేయండి గట్టిగా చెప్పింది అనమాట. ఆవిడ ఇద్దరిని వెంటనే కుటుంబం తీసుకొచ్చేసారు. వాళ్ళు తీసుకొస్తే ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, ఎట్లా ఉందంటే కుమార్తె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆమె నుంచి రక్తం వస్తాను, శ్వాస మందగించింది, చాలా అపాయంగా ఉంది. అంటే ఇక మాట్లాడే పరిస్థితిలో లేదు, ఆమె బ్రతుకుతుందా లేదా అని అందరూ భయపడిపోతున్నారు. ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చారన్నమాట. మేము ఒంటరిగా ఉన్నప్పుడు మాత వారిని పరిశీలించి, తల్లి బాగానే ఉంది, కానీ కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె అనేకసార్లు చర్చబడింది. మాత తల పంకిస్తూ ఔషధాల బుట్ట తీసుకురా, అదృష్టవశాత్తు ఇవాళ అవసరమైన వాటిని సేకరించానంది మాత. అది ఈ ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పిందంట. పర్వాలేదు, తల్లి అయితే పర్వాలేదు, కానీ ఈ పిల్ల మాత్రం కొంత తీవ్రంగా గాయపడింది అని రేప్ చేశారనమాట. అనేక సార్లు రేప్ చేశారట. అందుకని చాలా కష్టమే ఉంది ఆమె. కానీ నేను వాడికి కొన్ని ఔషధాలు పట్టుకొచ్చాను కదా, దీనికోసం తెచ్చినట్టుండా నేను ఇవాళ నేను తెచ్చిన వాడు చాలా వరకు పనికొస్తాయి అనుకుంటున్నాను, దాని ప్రయత్నం చేద్దాము, నా ప్రయత్నం నేను కదా అని చెప్పి ఆమె ఆ బుక్ పట్టురమ్మా ఇవన్నీ చెప్పిందట. మాత ఔషధాన్ని తయారు చేస్తుండగా నేను ఆ బాలికను శుభ్రం చేశాను. ఆమె పొట్టభాగంలో రుద్దుతూ అనేక గంటల పాటు నోటిలోకి కొంత పానీయం పోసే ప్రయత్నం చేశాను. ఆ రాత్రి మాత నన్ను పిల్లలను పడుకోబెట్టడానికి పంపి కుమార్తెను గమనిస్తూ కూర్చుంది. పిల్లలను నిద్ర పుచ్చి వచ్చేసరికి ఆమె బాలిక పక్కన ధ్యాన స్థితిలో కూర్చొని వినిపించినట్లుగా మంత్రాలు ఉచ్చరిస్తుంది. అనేక గంటల పాటు ఈ విధంగా సాగింది. నేను ఆ మందులతో ఆ బాలిక పొట్టపై రుద్దసాగాను. నేను పడుకునేదాన్ని, కానీ బయట నుంచి ఒక పిలుపు వలన మేల్కొని ఉన్నాను. తెల్లవారి ఆ బాలిక మీదకు వంగి ఆమె శ్వాసను మాత గమనించటం చూశాను. అది అన్నమాట. పాపం ఆ అమ్మాయి చాలా బాధగా ఉంది కదా, మాత ఔషధం తయారు చేసిందట. ఇంకా లాభం లేదు, ఇంకా అదృష్టం బాగుంటే చూద్దాం కూడా అనుకుని ఆమె ఔషధాన్ని తయారు చేసింది. ఆ చేస్తున్నప్పుడు ఆ బాలికని శుభ్రం చేసింది సోమ. ఆమె పొట్ట భాగంలో బాగా రుద్దుతూ ఉందంట. కొన్ని గంటల పాటు రుద్దుతూ నోటికి కొంచెం నీళ్లు పోస్తూ ఉంది. కానీ ఆ రాత్రి మాత నన్ను పిల్లల్ని పడుకోబెట్టి పంపించి తను ఆ పక్కనే అమ్మాయి పక్కనే కూర్చున్నట. కూర్చుని పిల్లల్ని నిద్రపోతున్నా కూడా తన పిల్లలను వచ్చేసరికి ఆమె తను నిద్రపుచ్చింది పిల్లలు సోమ. ఈ లోపల వచ్చేసరికి ఆ బాలిక పక్కనే ధ్యానశీలో కూర్చుందట. కూర్చుని మంత్రాలు చెబుతాను, ప్రాముఖ్యమైన మంత్రాలు మెల్లిగా ఆమె చెవులో కనిపెట్టేటట్టుగా మెల్లిగా మంత్రాలు ఉచ్చరిస్తాను. ఆ విధంగా అనేక గంటల పాటు జరిగిందట. అనేక గంటల పాటు ఆమె ధ్యానంలో ఉంటూ ఆ మంత్రాలను ఆమె చెవులో కనిపెట్టేట్టు పెట్టి చెప్పిందట. ఆ మందులతో తనేమో సోమనేమో ఆ మందులతో కొంచెం పట్ట మీద రుద్దుతో మొదలెట్టిందట. కానీ బయట నుంచి ఒక పిలుపు వచ్చింది. లోపలే పడుకుందాం అనుకుందట. ఒక పిలుపు వచ్చిందట. ఏంటని చూస్తే తెల్లవారి ఆ బాలిక మీద వంగి ఆమె శ్వాసను మాత్రం గమనించడం చూసిందట. వంగి 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 చూసిందట. ఆమె కొంచెం శ్వాస తీసుకున్నట్టుగా కనిపించిందట. ఆమె బతికి బట్ట కట్టబోతుంది అంది మాత సన్నటి నవ్వుతో. ఆమె శ్వాస తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. బయట గోల ఎక్కువైంది. మాత ఒక వింత వ్యక్తీకరణతో బిగ్గరగా అరుస్తూ లేదు అంది. ఏం జరిగిందో నాకు తెలిసేలోపే ఆమె వెళ్ళింది. ఒక మెరుపులాగా, గాలి తరంగంలాగా ఒక్క క్షణంలో ఆ బాలిక పక్కన మా కుటీరంలో కూర్చొని ఉన్న ఆమె మరుక్షణంలో బయట ఉంది. నేను తలుపు వద్దకు పరిగెత్తుకు వెళ్లి నేల మీద పడిన ఇద్దరు మనుషులు ఎదురుగా వారిని రక్షిస్తున్నట్టు నిలబడి ఉండడం చూశాను.
గురూజీ ఆమె ముందు చెయ్యి ఎత్తి శపించబోతున్నట్లుగా నిలబడ్డాడు. నేను మాత స్వరం విన్నాను. అయితే అది ఆమె భౌతిక శరీరం నుంచి వచ్చినట్లు లేదు. అది ఆకాశం నుంచి, భూమి నుంచి, వృక్షాల నుంచి, ప్రతి జీవ చైతన్యం నుంచి వచ్చినట్లు ఉంది. అది లేదు లేదు ఇది శాపాలు అంతరించే సమయమని అరిచింది. అబ్బా! ఆమె కొంచెం మెల్లిగా చూసరికి కొంచెం శ్వాస వచ్చినట్టుంది. శ్వాస వచ్చరికి వెంటనే అమ్మ ఈమె బతికి బట్టగడిపోతుంది ఇక అంటే బతికింది అని చెబుతుందన్నమాట. చిన్న స్వరంతో చెప్పిందట. ఆమె శ్వాస తిరిగి సాధారణ స్థితికి వచ్చింది మెల్లిగా. తర్వాత ఇట్లా ఉండే సమయంలో బయట పెద్ద గోల వినపడుతుంది. ఏంటి బా ఇంత గోల వినపడుతుంది ఎవరు అని చెప్పేసి ఎవరు అని వెళ్ళింది. చూస్తే ఏం జరుగుతుందో అని తెలిసే లోపలే ఏం జరుగుతుందబ్బా బయట ఇంత గోల ఏంటని అనుకునే లోపల ఆమె బయటకు వెళ్ళిందట. ఒక మెరుపులాగా గాలిదంలాగా ఒక్క క్షణంలో వెళ్ళిపోయిందట ఆమె. ఆ బాలిక పక్కన కుటీరంలో కూర్చొని ఉన్న ఆమె మరుక్షణంలో బయట ఉంది. తను కూడా సోమ కూడా తలుపు పక్కకి చూసిందట. చూసి ఇద్దరు మనుషులు వచ్చారంట. వారిని ఎదురుకుండా రక్షిస్తున్నట్టుగా నిలబెట్టిన చూసి ఒక గురూజీ ఉన్నారు. ఆ గురూజీ ఆమె ముందు చేయి పైకి ఎత్తుకున్నాడు అనమాట. ఆ ఇద్దరం కోసం ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు మీద స్వరం చెయ్యి ఎత్తి శపించడానికి సిద్ధపోతున్నాడు అనమాట. పట్టుకున్నారనమాట, దొంగలను పట్టుకున్నారేమో, శపించబోతున్నాడు అనమాట. వెంటనే మాత వెళ్ళి అక్కడ మాత స్వరం వినేసరికి అది ఆమె భౌతిక శరీరం నుంచి కాదు. యాక్చువల్గా తను వెళ్ళింది కానీ తను మాట్లాడింది కానీ అది భౌతిక శరీరం కాదు. అది ఆ లోపల ఏమంటారు తనకి ఆ శరీరం సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరంలో పైకి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళి ఆకాశం నుంచి, భూమి నుంచి, వృక్షాల నుంచి, ప్రతి జీవితం నుంచి వచ్చినట్టుగా ఉందన్నమాట. పై నుంచి వచ్చినట్టు నామస్వరం. లేదు లేదు ఇది శాపాలకు అంతరించే సమయం, ఇది లేదు నువ్వు శాపం పెట్టడానికి వీలు లేదు, ఇది శాపాలు అంతరించే సమయం అని గట్టిగా అరిచిందంట ఆ గురూజీ ముందు. నేను గురూజీ అక్కడ సాణువులా కదలకుండా బిగుసుకుపోయి ఉండడంతో పాటు అప్పుడే వస్తున్న శ్రీరాముడిని కూడా చూశాను. కొన్ని క్షణాల తర్వాత గురూజీ తన చేతిని దించాడు. అది నేను తెలుసుకునే లోపు మాత కుటీరంలోకి వెళ్ళి కిటికీ దగ్గర నా వైపు వీపు పెట్టి నిలబడింది. ఆమె శరీరమంతా గొప్ప శక్తితో వణుకుతూ ప్రకంపిస్తుంది. ఆమె శరీరం నుంచి వెలువడుతున్న శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే నేను ఆమెను కనీసం చేరలేకపోయాను. దాదాపు అరగంట తర్వాత శ్రీరాముడు కుటీరంలోకి వచ్చాడు. నేను ఆమె వద్ద ఉండాలో లేదో నాకు తెలియలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఆ బాలికను రక్షిస్తూ ఉండాలని తెలిసి ఆమె పక్కనే ఉన్నాను. శ్రీరాముడు తలుపు దగ్గర కొన్ని నిమిషాలు నిలబడ్డాడు. మాత తిరిగి చూడలేదు, పలకరించలేదు. జరిగినది ఆమెను భయంకరంగా కల్లోలపరిచింది. ఆమె శరీరంలో విద్యుత్తు ప్రవాహాలు ప్రవహిస్తున్నట్లు వణికింది. ఆమె ఆ శక్తిని ఆహ్వానించింది. అబ్బా! అప్పుడు ఈమె ఎప్పుడైతే స్వామి గురూజీ పైకెత్తి చేతులు పైకెత్తి శాపం పెడతానికి సిద్ధంగా ఉన్నాడో మాత గట్టిగా అరిచేసింది. పై నుంచి ఆకాశంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరంలో అరిచింది అనమాట. అది కూడా సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి మొత్తం ప్రకృతి నుంచి వచ్చిందా ఈ శబ్దం అన్నట్టు అనమాట. ఆకాశం నుంచి వచ్చిందా, చెట్టు నుంచి వచ్చిందా, పొట్ట నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందా ఎవరికీ తెలియదు. అలా ఆకాశం నుంచి ఒక అదృశ్య రూపంలో, సూక్ష్మ రూపంలో పెద్ద అరిచిందనమాట. గురుజీ అక్కడ ఎవరు శాపాలు పెట్టడానికి సమయం కాదు ఇది అని గట్టిగా అరిచేసింది. శాపాలు అంతరించే సమయం కానీ ఖాతాలు పెట్టే సమయం కాదు అని గట్టిగా అరిచేరికలే గురుజీ ఆశ్చర్యపోయాడు. అయిపోయి ఆయన ఒక స్థానంలో నిలబడిపోయాడు. ఓ స్తంభంలో ఉండిపోయాడు అక్కడ. ఆ చేతులు బిగుసుకుపోయి అనమాట ఆయన. అప్పుడే వస్తున్న శ్రీరాముడు, అప్పుడే అటు నుంచి శ్రీరాముడు చూస్తుంటే శ్రీరాముడు వస్తున్నాడు అటు నుంచి. కొన్ని క్షణాల తర్వాత గురుజీ తన చేతిని దించాడు. అది నేను తెలుసుకునే లోపు మాత కుటుంబంలోకి వచ్చి చూస్తాను, అక్కడి నుంచి చూస్తాను. చూస్తుంటే ఆమె శరీరం అంతా కూడా అసలు వణికిపోతున్నట్టుందట. అంటే ఆ వైబ్రేషన్స్ అలా వచ్చేసింది. వీళ్ళు కిటికీ దగ్గర పెట్టి చూసిందట. ఆమె శరీరం అంతా గొప్ప శక్తితోటి, ఒక్క కాంతితోటి, మంచి శక్తితోటి వణుకుతూ వణుకుతూ ప్రకంపించేస్తుంది, వదిలిపోతుందంట. ఆమె శరీరం నుంచి వచ్చిన వెలువడి శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే నేను ఆమెను కనీసం ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అంత తీవ్రంగా ఉందన్నమాట వైబ్రేషన్స్. నేను ఆమె వద్ద ఉండాలో లేదో తెలియలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కాసేపు ఏమైపోతుందో అమ్మ అనిపించినట్టు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అమ్మ అంతగా కదిలిపోతాను. కానీ ఆ బాలికను రక్షిస్తూ ఉండాలని తెలిసి ఆమె పక్కనే ఉన్నాను. ఎట్టైనా ఈ బాలికను రక్షించాలి కదా అని ఆమె పక్కనే ఉన్నాను. శ్రీరాముడు తలుపు దగ్గర కొన్ని నిమిషాలు నిలబడ్డాడు. కానీ మాత తిరిగి చూడలేదు, పలకరించలేదు. జరిగిన తాను భయంకరంగా కల్లోలు పరిచింది. అంత ఏం జరుగుతుందో అని భయపడిపోయింది ఈమె కూడా. ఏంటి అసలు ఏమట్టా జరగడం ఏంటి, ఆ గురూజీ రావడం ఏంటి,
ఇక్కడ శ్రీరాముడు రావడం ఏంటి ఈ టైంలోనే? శ్రీరాముడికి సీత మాట్లాడదు, శ్రీరాముడు కూడా సన్న అయిపోయాడు, అందరూ కూడా నిశ్చేష్టులు అయిపోయినారు అనమాట. ఆమె శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుందా అన్నట్టు అనిపించింది. విద్యుత్ శక్తి కరెంటు కొట్టినట్టు, షాక్ కొట్టినట్టు అయిపోయింది అనమాట. ఆమె ఉనికిపోతుంది. ఆమె ఆ శక్తిని ఆహ్వానించింది అనమాట. అంత మహాశక్తిని ఆహ్వానించబట్టే అట్లా గట్టిగా అరిచింది అనమాట. ఆ తల్లి కూతురు ఎలా ఉన్నారు? శ్రీరాముడు ప్రసాద్ ఇదంతా ఎలా జరుగుతుంటే శ్రీరాముడు వచ్చాడు కదా, ఆ తల్లి కూతురు ఎలా ఉన్నారు అని అడిగాడు ఈయన. మామూలుగా ఆ తల్లి కూతురు ఎలా ఉన్నారు అని శ్రీరాముడు ప్రశాంతంగా అడిగాడు. తల్లికి పర్వాలేదు. తల మీద చిన్న గాయం మాత్రమే. కుమార్తె తీవ్రంగా గాయపడింది. కానీ కోలుకుంటుంది. నేను బదులిచ్చాను. ఆయన మాత వద్దకు వెళ్లి ఆమె భుజంపై చేయి వేశాడు. ఆ చెయ్యి పడిన వెంటనే వణుకు ఆగిపోయింది. సేవకులను చంపినందుకు శిక్ష పడింది. దొంగతనం చేసిన ఆ బాలిక పైన జరిగిన అత్యాచారం గురించి ఏ సమాచారమూ లేదు. మాత అతని వైపు చూడడానికి వెనక్కి తిరిగింది. నేను ఆ ముఖంపై కదలాడిన ఇబ్బందిని చూడగలిగాను. ఆయన కొనసాగిస్తూ, "నువ్వు చేసినది సరియైనదే. ఇంతకు ముందు కారణ పరిణామ నియమాన్ని అమలుపరచడానికి న్యాయం కోసం శాపాలు అవసరమయ్యేవి. కానీ సీత, ఇప్పుడు శాపాల సమయం ముగిసిపోయింది. నువ్వు చెప్పినది సత్యం. కేవలం కోపం వల్ల అనేక శాపాలు ఇవ్వబడ్డాయి. న్యాయం కోసం కాదు" అన్నాడు శ్రీరాముడు. అది ఆయన వచ్చి మామూలుగా అన్నట్టు ఆ తల్లి కూతురు ఎలా ఉన్నారు అని. కానీ అప్పుడు తల్లికి పర్వాలేదు, తల మీద చిన్న గాయం, కానీ కుమార్తె మాత్రం తీవ్రంగా గాయపడిందని, కానీ కోలుకుంటుందిలే అని ఈ సోమ బదులిచ్చిందట. ఆయన మాత దగ్గరికి వచ్చి వెళ్ళి ఆ భుజం మీద చెయ్యేసట. ఎందుకంటే ఆమె ఆల్రెడీ కదలకుండా అయిపోయింది కదా, ఆ వైబ్రేషన్తో కదలకుండా వణికిపోతుంది. అది ఆ శ్రీరాముడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. వెళ్ళిపోయి మెల్లగా భుజం మీద చెయ్యగానే ఆ చేయబడిన వెంటనే ఆ వణికి అయిపోయిందట. అయితే అన్నాడంట పైగా, సేవకులను చంపినందుకు శిక్ష పడింది. ఆ సేవకులను చంపారు, ఎవరెవరు చంపారో వాళ్ళని శిక్ష పడింది. ఇంకా దొంగతనంగా అమ్మాయిని ఎత్తుపోయారు కదా, ఆ బాలికను ఎత్తుపోయి అత్యాచారం చేసిన గురించి ఏ సమాచారం దొరకలేదు మాకు అని అందట. ఆ మాత అతని వైపు చూడడానికి వెనక్కి తిరిగిందట. అతని వైపు వెనక్కి తిరిగి చూసిందంట. కానీ ఆ ముఖంపై కదలాని ఇబ్బందిని చూడగలిగా. ఆయన కొనసాగిస్తూ, "నువ్వు చేసింది సరైనదే" అన్నాడట శ్రీరాముడు. "నువ్వు చేసింది సరైనదే. ఇంతకుముందు అసలు కారణం ఏంటి అని తెలుసుకోకుండా, ఆ కారణానికి నియమం ఏంటో తెలుసుకోకుండా, న్యాయం ఏంటో న్యాయం కోసం శాపాలు పెట్టేవాడు. కానీ ఇప్పుడు శాపాలకు ఆ సమయం లేదు. శాపాలు ముగిసిపోయింది. ఇంకా శాపాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు చెప్పింది సత్యం. కేవలం కోపం వల్ల అనేక శాపాలు పెట్టారు. చాలా మంది విన్నాం కదా మనం కూడా. కేవలం వాళ్ళ కోపం వచ్చి శాపాలు పెట్టేశారు. అది న్యాయం కోసం కాదు. న్యాయమైన కోసం అయితే పర్వాలేదు, కానీ న్యాయం కోసం కాదు. వాళ్ళ కోపం వచ్చి వీడి శాపాలు పెట్టడం అది తప్పు కదా అని చెప్పేసి అన్నాడట. ఆ బాలిక ఆ బాలిక అనేకసార్లు చేర్చబడింది. సీత నెమ్మదిగా అంది. కానీ ఆమెకు ఆ విషయం జ్ఞాపకం లేదు. ఆమె శరీరంపై ఆ గుర్తులు లేవు. ఆమె తల్లికి కూడా ఆ జ్ఞాపకం ఉండదు. వారు పూర్తిగా స్వస్థతులయ్యారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియకూడదు. దాంతో ఆమె పెళ్లి నిరాటకంగా జరుగుతుంది అంది సీతామాత. అది మామూలుగా మరి ఎవరికన్నా తెలిస్తే ఆ పిల్ల చెడిపోయిందంటే ఎవరు పెళ్లి చేసుకోరు కదా. అందుకని ఆ బాలిక అనేక సార్లు చేసిపడిన పైగా అది సీత నెమ్మదిగా ఉంది. కానీ ఆమెకు ఆ విషయం జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆమె స్పృహ లేదు. ఆమె స్పృహ లేకుండా ఉన్నప్పుడు చేశారు ఆ పని. కనుక ఆమె శరీరం పైన గుర్తులు కూడా లేవు ఏమి. ఎందుకంటే ఈమె చేసిన మందులు అలాంటి, ఈ మూలికలు తీసుకొచ్చి ఎన్ని అవి రాసి అవన్నీ రుద్ది వేసింది కదా, దానివల్ల అసలు గుర్తులు కూడా ఏమి లేవు. ఆమె తల్లికి కూడా ఆ జ్ఞాపకం ఉండదు. ఆమె తల్లి కూడా అసలు ముందేనే శ్రోత పడిపోయింది కనుక ఇలా కూతురు ఇలా రేపు చేయబడింది అంత కూతురు తల్లికి కూడా తెలియదు. కానీ వారు పూర్తిగా ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ నిజంగా ఏం జరిగింది ఎవరికీ తెలియకూడదు. కానీ ఇది జరిగింది అనే సంగతి సీతామాత మాత్రమే తెలుసు, సోమాకు తెలుసు, రాముడు చెబుతుంది. అంతేనా వాళ్ళకి తెలియదు కదా, ఇంకెవరికి కూడా తెలియదు ఇలా జరిగిందని. కనుక ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఇక తెలియకుండా ఉంటేనే ఆమెకు మళ్ళీ పెళ్లి అవుతుంది కూడా. వాళ్ళు శుభ్రంగా నిరాటంగా పెళ్లి, ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లి అవుతుంది. ఇప్పుడు తెలిసిందంటే ఏ ఒక్కరు చేసినా పెళ్లి కాదు కనుక ఎవరికి తెలియకూడదు, తెలియదు ఇంకంతే అని చెప్పేసి అనుకుందా. తర్వాత నిరాటంగా పెళ్లి కూడా జరుగుతుందని కూడా అమ్మ చెప్పేసి అనమాట. శ్రీరాముడు సరేనని తల ఊపాడు. మాత విచారగ్రస్త స్వరంతో, "ఒకానొక బాలిక ఆమె పొరపాటు ఏమీ లేకపోయినా చేర్చబడినప్పుడు సమాజం ఆమెను తిరస్కరిస్తుంది. ఆమె జీవితం నాశనమవుతుంది. ఇది అన్యాయం" అంది సీత. ఇది అప్పుడు శ్రీరాముడు చేసిన తలుపు మాత అంది, విచారంతో ఉంది. అదే సరైన తలుపాడు కానీ మాత ఉంది. ఎట్లా ఒక బాలిక ఆమె తప్పు ఏమీ లేదు.
తల్లి తీసుకెళ్తాంది, వెళ్ళింది గురువు దగ్గరికి వెళ్దామని, అంతే కదా. ఆమె తప్పేమి లేకపోయినా కూడా ఆమె చెరసబడిపోయింది. మరి అంతే సమాజం పట్ల. మరి సమాజం తర్వాత ఏమంటారు? ఇక తిరస్కరిస్తారు. ఈ పనికిరాదు, పనికిరాని పిల్ల, ఈ అమ్మాయిని ఎవరు రేపు చేశాడు, ఇంకా పెళ్లి పనికిరాదు అనే జీవితాంతం నాశనం అయిపోతుంది అమ్మాయి. ఇది అన్యాయం కదా అని అందరు ఆవిడతో. ఇది అజ్ఞానం సీత. అజ్ఞానం అలా చేయిస్తుంది. దీని పరిష్కారం ఒకటే. అజ్ఞానాన్ని పారదోలటం అన్నాడు శ్రీరాముడు. మరి ఇట్లా చేయడం అనే అజ్ఞానమే. ఎందుకంటే మరి ఎవరి తప్పు? ఆమె తప్పు లేకుండా ఆమె జీవితాంతం నాశనం పడాలి. కానీ ఇది అజ్ఞానం వల్ల చేస్తుంది సీత. కనుక దీనికి పరిష్కారం ఒకటే. అజ్ఞానాన్ని ఇప్పుడు ఏంటంటే జ్ఞానం రావడానికి ప్రయత్నించాలి, ఈ అజ్ఞానం పోగొట్టడం చూడాలి. అందుకని ఇంకో ఈ అమ్మాయి చేర్చబడింది అని దీన్ని దాటం కాదు. ఇవాళ ఈ అమ్మాయి అవుతారు, రేపు ఇంకోళ్ళు అవుతుంది. అందుకని మొత్తం అసలు అజ్ఞానం అనేది లేకుండా పోగొడితేనే, అంటే అందరికి జ్ఞానవంతులను చేస్తేనే ఇలాంటి తప్పు ఇంకోసారి జరగదు. అందుకని ఇది దూరం చేయటం కాదు, ఈ అమ్మాయిని కాపాడటం అయితే మాత్రం సరిపోదు. కానీ అసలు లేకుండా చేయాలంటే అందరిని, ప్రజలందరినీ కూడా జ్ఞానవంతులు చేయాలి. అప్పుడే జ్ఞానవంతులు చేసినప్పుడే మనకి ఇంకో సమస్య రాకుండా ఉంటుంది అని చెప్పి అమ్మ చెప్పింది అనమాట. స్టాప్ చేద్దామా అండి? ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం.